అర్జున్ సర్కార్ గా రక్తపాతాన్ని పారుస్తున్న నాని కలెక్షన్స్ లోను అదే జోరు చూపిస్తున్నాడు. సినిమా మాస్ ఆడియన్స్ నే అట్రాక్ట్ చేస్తుందన్న టాక్ ని మించి ఈ సినిమా నాని కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్ సాధించడం ఇక్కడి విశేషం. మరి సూర్య రెట్రోలో పోటీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కొల్లగొట్టిన ఆ సాలీవుడ్ కలెక్షన్ల సంగతి ఏంటో మీరు చూసేయండి. అబ్ కీ బార్ అర్జున్ సర్కార్ అంటూ థియేటర్లలోకి అడుగుపెట్టిన నాని తనదైన మార్క్ పర్ఫార్మెన్స్ తో బాక్స్ ఆఫీస్ ని గట్టిగానే రూల్ చేస్తున్నాడు. హిట్ 3 తో కెరీర్ లో తొలిసారి రూత్లెస్ రోల్ చేసిన నాని మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఏకంగా 18 కోట్లని కొల్లగొట్టాడంటే నాని చరిష్మా ఏంటో అర్థమవుతుంది. దసరా సినిమాతో హైయెస్ట్ గా 23 కోట్ల ఓపెనింగ్ సాధించిన నాని ఈ సినిమాతో సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం విశేషం. ఇక నాని గత సినిమాలను చూస్తే సరిపోదా శనివారం 9 కోట్లతో, అంటే సుందరానికి 7 కోట్లతో, హాయ్ నానా సినిమా 5 కోట్లతో ఈ సినిమా తర్వాతే ఉండడం గమనార్హం. మొత్తానికి అర్జున్ సర్కార్ గా గ్రాండ్ ఓపెనింగ్ తో ఊచకోత కోశాడని చెప్పాలి. టాలీవుడ్ లో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల ఓపెనింగ్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ టాప్ 2 కలెక్షన్స్ ని తన పేరిటే సొంతం చేసుకున్న నాని అందరు హీరోలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ఉండగా వచ్చే ఏడాది మళ్లీ పారడైజ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను మరో లెవెల్లో కుమ్మేసే ఛాన్స్ కాస్త గట్టిగానే కనిపిస్తుంది. ఏది ఏమైనా సూర్య లాంటి స్టార్ సినిమా బరిలో ఉన్నప్పటికీ ఈ రకమైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడంటే అతి త్వరలో నాని టైర్ 1 హీరోలకి గట్టి సవాల్ విసిరేలాగానే కనిపిస్తున్నాడు. చూడాలి మరి మరో యాక్షన్ ప్యాక్డ్ సినిమా అయిన పారడైజ్ తో నాని ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడు. For more videos like this, subscribe Big TV channel.